హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గృహరుచులు. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఈ చికెన్ దమ్ బిర్యానీ. ఈ బిర్యానీ అంటే మన ఇండియన్స్‌కి ఒక ఎమోషన్. ఇది ఒక్కో ప్రాంతంలో ఒక్కో స్టైల్‌లో చేసుకుంటారు. ఇందులో వేసుకునే ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఇంచుమించుగా ఒకటే, కాకపోతే చేసే పద్ధతి కొంచెం వేరుగా ఉంటుంది. సో, ఇప్పుడు నా స్టైల్‌లో ఎలా ఉంటుందో చూసేయండి. ఈ వీడియోలో నేను ఈ రెసిపీకి సంబంధించి కొన్ని టిప్స్ చెప్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకోండి. కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ హాఫ్ కిలో చికెన్‌కి నేను హాఫ్ కిలో రైస్ తీసుకున్నానండి. అంటే మనం ఈ దమ్ బిర్యానీస్‌కి ఎంత క్వాంటిటీలో అయితే చికెన్ తీసుకుంటున్నామో అదే క్వాంటిటీలో రైస్ కూడా తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 1 కిలో చికెన్‌కి 1 కిలో రైస్, 2 కిలో చికెన్‌కి 2 కిలో అలా తీసుకోవాలి. సో, తర్వాత ఇందులోనే ఇది బాగా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత ఒక 4 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నానండి. ఈ దమ్ బిర్యానీస్‌కి ఎప్పుడైనా సరే ముందుగానే చికెన్ తెప్పించుకొని నానబెట్టుకొని పెట్టుకోండి. అప్పుడే టేస్ట్ బావుంటుంది. సో, తర్వాత ఇది ఫ్రిడ్జ్‌లో నుంచి తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం పుదీనా, మిర్చి, ఆనియన్, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం మొత్తాన్ని ఒక పక్కన పెట్టుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత. ఇంకో పక్క స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న ఆనియన్స్‌ని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఆనియన్ కలిపి పెట్టుకున్న ఈ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఈ చికెన్ కలిపి పెట్టుకున్న మిశ్రమంలో వేసేసుకోవాలండి. ఇది ఫ్రై ఈ వేడి ఆయిల్ వేసుకుంటే చికెన్‌కి ఇంకా బావుంటుంది టేస్ట్ బిర్యానీలో. నెక్స్ట్ ఇంకో గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో కొన్ని వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని ఇది బాగా మరిగిన తర్వాత ఇందులో ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. యాక్చువల్లీ నేను చేసిన మిస్టేకే మీరు కూడా చేయొద్దు. ఫస్ట్ టైం నేను ఉప్పు వేసుకునేటప్పుడు సరే టేస్ట్ చూసాను, సరిపోయింది కదా అనుకున్నాను. సరిపోయింది. తర్వాత బిర్యానీలో వేసి చూసేటప్పటికి అది ఉత్తి నార్మల్ రైస్ లాగే ఉంది. ఉప్పు, కారం ఏం పట్టలేదనమాట. సో, తర్వాత సెకండ్ టైం కూడా అలాగే ఉంది. ఏంటా అని మళ్ళీ తర్వాత రిపీటెడ్ చూస్తే ఇందులో కొంచెం అంటే మనం ఉప్పు నార్మల్ ఉప్పు కంటే వాటర్ టేస్ట్ చూసినప్పుడు కొంచెం ఉప్పు కసంగానే అనిపించాలి. సో, ఆ తర్వాత ఇందులోనే బిర్యానీ సరుకు మొత్తం వేసుకోవాలి. ఒక 2 బిర్యానీ ఆకులు, ఆ తర్వాత మిర్చి. ఒకసారి బాగా కలుపుకొని అందులో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. పేస్ట్ వేసుకుని ఒకసారి కలిపి పెట్టుకున్న తర్వాత ఇందులో ఒక గంట ముందు వరకు నానబెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి. రైస్ ఎప్పుడైనా సరే బిర్యానీకి చేసుకుంటున్నప్పుడు ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని తర్వాత ఇది ఒక 70% వరకు కుక్ అయిన తర్వాత నేనైతే ఉడకబెట్టుకున్న చికెన్ మిశ్రమంని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టుకుని ఉడకబెట్టుకున్నానండి. బాయిల్ చేసుకున్న తర్వాత ఈ 70% కుక్ అయిన రైస్‌ని చికెన్ మిశ్రమంలో వేసేసుకోవాలి. మొత్తం అంతా తీసి వేసుకున్న తర్వాత ఒకసారి సరి చేసుకోవాలి. అందులోనే ఇంతకుముందు ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, నెయ్యి ఇవన్నీ ఒకసారి వేసుకున్న తర్వాత ఇక్కడ నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. యాక్చువల్లీ మనకి ఎప్పుడైనా సరే బిర్యానీస్ రెస్టారెంట్ స్టైల్ లుక్ రావడానికి చాలామంది ఏం చేస్తారంటే ఈ ఫుడ్ కలర్ యూజ్ చేస్తారు. జనరల్గా ఫుడ్ కలర్ రెగ్యులర్గా వాడడం అంత మంచిది కాదు కదండి. సో, మీరేం చేయాలంటే ఆ ఫుడ్ కలర్ బదులు ఒక చిన్న గిన్నెలో పాలు తీసుకుని అందులో కొంచెం పసుపు వేసుకుని బాగా కలిపి ఇందులో వేసుకోవాలి. తర్వాత నేను ఒక కుక్కర్‌లో వాటర్ పోసుకొని ఈ బరువు ఆవిరి బయటకు వెళ్ళకుండా బరువు పెట్టుకున్నానండి. సో, అంతే. తర్వాత ఒక 20 మినిట్స్ అంటే ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్‌లో, ఒక 20 మినిట్స్ సిమ్‌లో పెట్టుకుని తర్వాత ప్లేట్ తీసుకొని చూసుకోవడమే. చూసారా ఎంతో రుచికరంగా ఉంటే బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మా ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.